హాయ్ ఫ్రెండ్స్. నేను మళ్ళీ వచ్చేసాను. ఇవాళ మనం ఎయిర్‌పోర్ట్‌కి వెళ్దామని హైవేకి అయితే వచ్చేసాం. నాయుడుపేట బస్ కోసం వెయిట్ చేస్తుంటే నాయుడుపేట బస్ అయితే వచ్చేసింది. ఇంకెందుకు ఆలస్యం బస్ అయితే ఎక్కేసాం. ఇంకా తర్వాత నాయుడుపేట బస్ స్టాండ్‌కి అయితే వచ్చేసాం. ఇక్కడ మన ఎలుక మామ ఉన్నాడు. ఇంకా మన పిల్లి మామ కూడా ఉన్నాడు. పోనీలే అని చక్రం ఇస్తే అది తినలేదు. నాకు తెలుసు మామ నీకున్నంత పిల్లి బలుపు ఏ పిల్లికి లేదని. ఈ పిల్లి మామ ఎలుక మామ కోసం ఎతకుతున్నాడని తెలిసింది. అందుకే ఎలుక మామని తరిమేశాను. ఇంక ఈ పిల్లి మామ మియావ్ మియావ్ అని ఎంత ఎతికినా గానీ ఎలుక మామ అయితే దొరకట్లేదు. ఎందుకంటే నేను ఉన్నాను కదా. ఇంకా తర్వాత అయితే మనం అయితే ఎడపూడికైతే వచ్చేసాం అనమాట. ఇక్కడ మన చింటూ మామ చూడండి నిద్రపోతానే ఉన్నాడు. అందుకే లైట్ వేసి డిస్టర్బ్ చేసేసాం. ఇంకా తర్వాత రాఘవేంద్ర స్వామికి దండం పెట్టుకొని బెల్లాన్ని నైవేద్యంగా పెట్టాడు మన సూరి. ఏంటి మామ ఈ ఊరు నైట్ చీకటి ఉండేసరికి ఏం గమనిలేదు కానీ మార్నింగ్ లేసి చూస్తే అర్థమైంది ఈ ఊరు ఎంత బాగుందని. క్రెడిట్స్ మాత్రం మన జగదీష్ కే. రాత్రి పనుకున్న చింటూ మామ ఇప్పటికీ నిద్రపోతున్నాడు. అందుకని నిద్ర లేపను అయినా కానీ వెళ్ళి పనుకుంటున్నాడు. ఈ విలేజ్ గురించి ఎంత చెప్పినా తక్కువే. చాలా పీస్ఫుల్ గా ఉంది ఈ విలేజ్ అయితే. నాకైతే బాగా నచ్చింది. మన అత్తమ్మ మన సూర్య వాళ్ళు అయితే గృహప్రవేశం అవుతున్నారు. సో అందుకే అందరూ దేవుడి పటాలు పూజకు కావాల్సిన సామాగ్రి అన్ని చేతిలో పట్టుకొని రెడీగా ఉన్నారు. ఇక గృహప్రవేశం అయ్యే ముందు అలా దిష్టి తీయేశారు. ఇక మన సూర్య మెల్లగా మెట్లకి గడప పైన పెట్టిన గ్లాస్ ని కొట్టాడు. ఆ గ్లాస్ లో ఉన్న బియ్యం దేవుడి రూమ్ లో పడ్డాయి. ఇంకా అలా అందరం గృహప్రవేశం అయితే అయిపోయాం అనమాట. ఇక ఇదండి విషయం. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ షేర్ ఫాలో చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.